హనుమంత్ రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, ప్యానల్ నరసింహప్రసాద్ కు, అక్షర సత్యం గారికి అందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్. ఏంటి హనుమంత్ రెడ్డి గారు డల్ గా ఉన్నట్టున్నారు? అంటే శర్మిల మీ నరసింహప్రసాద్ గారి అసూయ ద్వేషాలు, లేకుంటే అక్షర సత్యం యొక్క అసూయ ద్వేషాలు చూస్తా ఉంటే ఇక ఏం చేయాలి చెప్పు. వీళ్లకు అసూయ ద్వేషాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించడానికి తప్ప, మనం చేసింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏం చేశామో చెప్పుకునేది లేక, శర్మిల గారు వస్తే శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నారు. మాట్లాడిన ప్రతిదానికి, ఆమె మాట్లాడిన ప్రతి మాటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం వస్తే అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడొద్దు అని వీళ్ళు చెబుతున్నటువంటి వీళ్ళకు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, విమర్శించినా ఆ విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్తాం. మేము సమాధానం చెప్తే మీరు ఇలా చెప్పొద్దు, అలా చెప్పొద్దు అని వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? తెలుగుదేశం పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి ఆనాటి ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి విలువలు సిద్ధాంతాలతో బతికినటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి తీసుకున్న తర్వాత ఈ రోజు అదే 2018 ఎలక్షన్లలో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిందంటే విలువలు సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరమైతేనే సైకిల్ దించేస్తాడన్న విషయం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మనం చెప్పింది కాదు. దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అంటే నేనేమంటా అంటే సార్, ఇప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు మన గురించి మనం ఏం తెలుసుకుంటామో తెలుసుకోవాలా. నరసింహప్రసాద్ గారు ఇందాక ఏదో మాట్లాడుతూ చెల్లి ఏం చెప్తుందో, లేకుంటే కోడికత్తి, అయ్యా కోడికత్తి అని మీరు ఎంత జుగుసాకరంగా మాట్లాడుతామంటే, ప్రతిపక్ష నేత మీద అత్యాయత్నం జరిగితే దాని గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోలేని విధంగా ఎదుటోళ్ళు ఉండండి నరసింహప్రసాద్ గారు, కోడికత్తి తెగితే ఎట్టుంటుందో అది తెలుస్తుంది. మీరు డ్రామా అంటున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరే కదా ఉన్నది. ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఎందుకు చేయలేకపోయారు దాన్ని? ఇది కోడికత్తి డ్రామా అని మీరు ఎందుకు నిరూపించలేకపోయారు అంటున్నా. మీరంటారు ఏమంటారంటే అది ఎన్ఐఏ పరిధిలో ఉంది, ఎయిర్పోర్ట్ లకి మేము పోనీకి లేదు అంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ఒక సభకు వస్తా ఉంటే వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో నుంచి రానియకుండా ఎయిర్పోర్ట్ లో దాని దగ్గరికి పోలీసులే కదా పోయారు. ఆ రోజు పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నప్పుడు పోయే పోలీసులు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పుడు ఆ రోజు వైజాగ్ లో సంఘటన జరిగింది. జరిగిన వెంటనే డీజీపీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏ విధంగా చెప్తారు? ఒక దాడి అత్యాయత్నం జరిగితే ప్రతిపక్ష నేత మీద ఏ విధంగా స్పందించాలనో కూడా తెలియకుండా మీరు ఏం మాట్లాడారో తెలుసుకొని మాట్లాడండి. ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? హనుమంత్ రెడ్డి గారు కోడికత్తి సంఘటన చూస్తే ఇప్పుడు సీన్ ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు నిరాహార దీక్ష చేస్తా ఉంది. నా బిడ్డకి న్యాయం జరగాలి, విచారణ త్వరగా జరగాలి అని చెప్పేసి ఆవిడ ఆవేదన చెందుతా ఉంది. దాదాపు 5 సంవత్సరాల నుంచి అతను రిమాండ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. బ్రహ్మనాయుడు గారు, మనము వాళ్ళు నిరాహార దీక్ష చేసినా, లేకుంటే వాళ్ళ తరపున చంద్రబాబు నాయుడు గారు లాయర్ పోయి వాదించినా మనకు సంబంధించిన అది కోర్టు పరిధిలో ఉన్న అంశం. కోర్టు పరిధిలో కోర్టు జడ్జీలు తీసుకోవాల్సిన నిర్ణయం గురించి మీరు నేను చర్చ పెడితే అది తప్పు అవుతుంది. అంటే ఇక్కడ హనుమంత్ రెడ్డి గారు చట్టం ఎలా అయిపోయిందంటే ఎంత దౌర్భాగ్యం అంటే, వివేకానంద రెడ్డి గారి మీద గొడ్డలు పోటు వేసిన వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు, కానీ కోడికత్తి సీన్ మాత్రం లోపల ఉన్నాడు. ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం బయట హ్యాపీగా తిరుగుతా ఉన్నాడు, పోలీసులు చేసి సన్మానాలు చేయించుకుంటా ఉన్నాడు. అదే చెప్తున్నా సార్, ఉండండి. బ్రహ్మనాయుడు గారు, గొడ్డలు పోటు వేసిన వాళ్ళను ఎవరు రక్షిస్తున్నారో వాళ్ళ తరపున గొడ్డలు పోటు వేసిన వాళ్ళను
ఏ విధంగా కాపాడుతున్నారో, వాళ్ళ తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు. వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చారు, ఏ విధంగా ఉన్నారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. ఈ విషయం తెలిసి ఏదో గొడ్డల పోటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకరికి ఆపాదిస్తామంటే అది మీరు దాన్ని తప్పుగా అవన్నీ రోజు మాట్లాడే గొడ్డల పోటు కోడిక అంశాలు పక్కన పెడదాం. షర్మిల గారు స్ట్రైట్ గా అడుగుతా ఉన్నారు, షర్మిల గారు స్ట్రైట్ గా అడుగుతా ఉన్నారు, హనుమంత్ రెడ్డి గారు జగన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మాట జనసేన అధినేత అంటే ఆయన్ని ఇష్టానుసారంగా బూతులు తిట్టినటువంటి పరిస్థితి ఉంది. జగన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మీరే అన్నారు షర్మిల గారి గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా మురిసిపల్లి షర్మిల అని అన్నారు. ఎవరైనా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనేమో చంద్రబాబు నాయుడు గారినేమో చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డిని జగన్ రెడ్డి అన్నప్పుడు షర్మిల గారు కానీ ఒక పార్టీకి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకొని అక్కడి నుంచి వచ్చి ఆ పార్టీని అక్కడ పోటీ చేయలేక విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఈ పార్టీ అధ్యక్షురాలై ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూడాలి. చూడకుండానే ఎవరో రాసిచ్చిన ఏబిఎన్ రాధాకృష్ణనో చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతామంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెకి ఏబిఎన్ రాధాకృష్ణ స్క్రిప్ట్ రాసిస్తే చదివే పరిస్థితి అదే చెప్పేది. జగన్ రెడ్డి అని పిలిచేది ఎవరో తెలుసా? జగన్ రెడ్డి అని పిలిచేది ఎవరో తెలుసా? అసూయ ద్వేషాలతో రగిలిపోయే పవన్ కళ్యాణ్, అసూయ ద్వేషాలతో రగిలిపోయే చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఈ పత్రికలు, ఈ పచ్చ ఛానల్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని పిలిచే సంభాషణ. ఆ సంభాషణతో పాటు షర్మిలమ్మ గారు కూడా పిలుస్తున్నారు అని అంటే ఎవరు పక్కన ఉంటారో, ఎవరు ఏ విధంగా ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీకు తెలిసినా మీరు కళ్ళు మూసుకొని అది ఇలా అంటారండి, అది ఎలా అంటారండి అంటే దానికి సంబంధించిన అంశం వరకు ప్రజలు చూస్తారు. మనం చంద్రబాబు నాయుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రాధాకృష్ణ, ఇదే ఈ టీవీ వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏ రోజు కూడా మాకు అనుకూలంగా వైఎస్ఆర్ కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీలు వ్యతిరేకంగా ఉన్నాయి. అదే టీవీలతో షర్మిలమ్మ గారు పోయి మాట్లాడారంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. తెలియదు వెనక నుండి ఎవరు మానిటరింగ్ చేస్తున్నారంటారు ఫైనల్ గా? సార్, కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేస్తారనే విషయం గతంలో చెప్పాం. 2018 ఎలక్షన్ల ముందర ఈ విషయం ఆయన నిరూపించింది, మనం చెప్పింది కాదు. ఒక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీని, ఒక సంఖ్యలో బీజేపీ పార్టీ కోసం పాకులాడుతూ ఉన్నాడు. ఇందాక నరసింహప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్న వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మా మీద వ్యతిరేకత, ప్రజల వ్యతిరేకత ఉంటే మీరు ఇన్ని పార్టీలతో కలిసి బతకాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఏం మీకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆపోజిట్ టీడీపీ పార్టీ, 2 పార్టీలకే కదా ఉన్నది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు? ఎందుకు బీజేపీ వెంట నడుస్తున్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారు? సిపిఎం పార్టీల వెంట ఎందుకు నడుస్తున్నారు? మీరు వాళ్ళ సపోర్ట్ లేదే మీరు ఎందుకు ఈ విధంగా నడవాలనుకుంటున్నారు? మా మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 2014 నుంచి 2019 వరకు మీరు చూపించిన గ్రాఫిక్స్ మాదిరిగా మేము చూపించలేకపోయాం. 2019 నుంచి 2024 వరకు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో హామీలను 99% నెరవేర్చామని మేము ప్రజలను అడుగుతా ఉన్నాం. మీకు మంచి జరుగుతుంది, నెరవేర్చినటువంటి హామీలు ఏతోనే అవన్నీ కూడా చాలా స్ట్రైట్ గా అడుగుతా ఉన్నారు. ఒకటి, ఎందుకని హనుమంత్ రెడ్డి గారు షర్మిల గారు అడిగిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సమాధానం చెప్పట్లేదు? నేను చెప్తానండి. షర్మిల గారు అడిగిన క్వశ్చన్లలో దాని గురించే చెప్తాను. అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్పులు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన 6 లక్షల కోట్లు అన్నా కూడా ఆమె 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అని తప్పుడు మాటల మధ్య ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను అది నేను తెలుసుకోమని అడుగుతా ఉన్నా. షర్మిలమ్మ గారికి అభివృద్ధి చూసి కళ్ళు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, షర్మిలమ్మ గారిని, లేకుంటే నరసింహప్రసాద్ గారిని, మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా. మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి అంటే 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి 4 హార్బర్లు, 10 షిప్పింగ్ హార్బర్లు. నేనేమంటానంటే, మేము చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఏదో మొన్న చెప్తున్నారు అంబేద్కర్ విగ్రహాన్ని కొన్ని గ్రాఫిక్స్ లో వేపించడానికే 90 కోట్లు ఖర్చు పెట్టారు. గ్రాఫిక్స్ లో చూపించడానికి 90 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు
గ్రాఫిక్స్ కాదయా నిజము. ఆయన అంబేద్కర్ ఆశయాల కోసమే బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాల సాధనలో మొట్టమొదటి నుంచి ఏదైతే నవరత్నాలు తీసుకునేది కూడా అంబేద్కర్ ఆశయ సాధనలోనే అనే విషయం, అంబేద్కర్ బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారంటే, మేము ఈ విధంగా గ్రాఫిక్స్ లో వేయాలనుకున్నామండి, అది వేయలేకపోయాం. ఎవరైనా ఆపారా? మీరు నేను ఆపామా? చంద్రబాబు నాయుడు గారు. హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను ఆగండి దయచేసి ఆగండి, టాపిక్ డైవర్షన్ అవుతుంది. చేశారా? రైట్ మళ్ళీ వస్తాం దయచేసి. మనతో ఎస్వి బాబు గారు జాయిన్ అయ్యారు జూమ్ కాల్లో, జనసేన